ఒపోజిషన్ లీడర్స్ వాయిస్ నొక్కేస్తున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సడన్గా ఇండియాలో రెస్ట్రిక్ట్ అయిందా? మోదీకి అంతగా లొంగిపోకండి అంటూ మార్క్ జుకర్బర్గ్కే డైరెక్ట్గా కౌంటర్ వేశారు కేజ్రీవాల్. అసలు కేజ్రీవాల్ అకౌంట్కి ఏం జరిగింది? బుధవారం పీఎం మోదీ వీడియోకి అపాలజీ చెప్పిన మెటా కేజ్రీవాల్ మ్యాటర్లో ఎందుకు సైలెంట్గా ఉంది? ఈ డిజిటల్ వార్ వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాటర్ ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇండియాలో మెటా సంస్థ రెస్ట్రిక్ట్ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేసి పెద్ద బాంబు పేల్చారు. తన అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ అన్అవైలబుల్ ఇన్ సమ్ లొకేషన్స్ అని చూపిస్తుందని ప్రూఫ్ ఇచ్చారు. ఈ మ్యాటర్ గురించి మెటా ఇండియా ఆఫీస్ని అడిగితే అకౌంట్ రెస్ట్రిక్ట్ అయినట్లు వర్బల్గా కన్ఫర్మ్ చేశారు తప్ప ఎందుకు చేశారు, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఈమెయిల్స్ పంపితే కేవలం రొటీన్ రిప్లైస్ వస్తున్నాయని, వెరీ బ్యాడ్ సర్వీస్ అని మండిపడ్డారు. ఈ ఇష్యూని కేజ్రీవాల్ నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ అటాక్గా మార్చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మెటా ఈ పని చేసిందని ఆరోపిస్తూ మార్క్ జుకర్బర్గ్కి వార్నింగ్ ఇచ్చారు. మా ప్రైమ్ మినిస్టర్కి అంతగా లొంగిపోకండి, లేదంటే ఫ్యూచర్లో ఇండియాలో ఆయన ఒక్కరి అకౌంట్ మాత్రమే రన్ చేసుకోమని చెప్తారు అని సెటైర్ లేశారు. అయితే ఈ రిపోర్ట్ వచ్చే టైంకి ఇండియాలోని చాలామంది యూజర్లకి కేజ్రీవాల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ నార్మల్గానే యాక్సెస్ అవుతున్నాయి. బట్ కేజ్రీవాల్ మాత్రం మెటా నన్ను టార్గెట్ చేసిందని ఓపెన్గా విమర్శలు గుప్పించారు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ డ్రామా జరగడానికి జస్ట్ ఒక రోజు ముందే ప్రైమ్ మినిస్టర్ మోదీ విషయంలో మెటా ఒక బిగ్ అపాలజీ చెప్పింది. పీఎం మోదీకి సంబంధించిన ఒక ఫేస్బుక్ వీడియోని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రీసెంట్గా మెటా రిస్ట్రిక్ట్ చేసింది. దానిపై పార్లమెంటరీ ఐటీ కమిటీ ఫైర్ అవడంతో మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లన్ స్వయంగా క్షమాపణ చెప్పారు. ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి టెక్నికల్ ఎర్రర్ వచ్చిందని క్షమాపణ చెప్పిన మెటా, మరోవైపు అపోజిషన్ లీడర్ కేజ్రీవాల్ అకౌంట్ని రెస్ట్రిక్ట్ చేయటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై వచ్చిన కొన్ని అభ్యంతరకర పోస్టులను తొలగించాలని బాంబే హైకోర్టు రీసెంట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించింది. అయితే కేజ్రీవాల్ ఆ కేటగిరీ కిందకి రాకపోయినా రీసెంట్గా E20 పెట్రోల్ పాలసీపై కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ఫుల్ యాక్టివ్గా వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్లే తన అకౌంట్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ టీం ఆరోపిస్తుంది. మెటా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి సోషల్ మీడియా సెన్సార్షిప్ వర్సెస్ కేజ్రీవాల్ వారిపై మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే టెక్నికల్ ఇష్యూనా ఆర్ పొలిటికల్ ప్రెషరా? కింద కామెంట్స్ చెప్పండి.